అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అని దేవాది దేవుడైన యెహోవా భూజనులను ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ భూమి మీద మానవ జాతి ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అనే అంశం మీద మనం 3 వారాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఫలించే జీవితం గురించి, త్రోవ పక్కన నాటబడిన అంజూరపు చెట్టు కొరకు మనం మాట్లాడుకున్నాం. అది ఫలములు లేక ఎండిపోయినట్లుగా, ఫలములు లేని జీవితము ఆశీర్వాదకరమైనది కాదు అనే విషయాన్ని మనం ఒక వారం తెలుసుకున్నాం. మొన్న వారం విత్తుటను గురించి మనం నేర్చుకున్నాం. విత్తువాడు విత్తుచున్నాడు. అనేక విత్తనాలు వివిధ రకాలుగా పడుతూ ఉన్నాయి. కానీ విత్తువాడు కోరుకునేది, ఫలింప చేయువాడు కోరుకునేది ఏంటనంటే మరి 100 వంతులుగా, 60 వంతులుగా, 30 వంతులుగా. అంటే ఇంకా ఫలించలేనోడు ఎవడైనా ఉంటే వాడు 30 వంతులైనా ఫలించాలి, ఫలింపు కోరుకుంటున్నాం అనే విషయాన్ని మనం ముందు వారం తెలుసుకున్నాం. ఇకపోతే ఆ ఫలములలో ఒక భాగము ఆత్మ ఫలములు. అపోస్తులైన పౌలు గారు గలతీ సంఘానికి బోధిస్తూ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పౌలు గారు ఇలా చెప్తున్నారు. ఆత్మ ఫలాలని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా సంఘానికి అందిస్తూ ఉన్నాడు. ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవెన్నో లెక్క పెట్టారా? మళ్ళీ లెక్క పెడతాం, చదవండి. ప్రేమ 1, సంతోషము 2, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. 9 ఫలాలు కనిపిస్తా ఉన్నాయి. 9 ఫలాలు. అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి తెలియజేస్తూ వీటిని ఆత్మ ఫలాలు అన్నారు. ఏమన్నారు? ఆత్మ ఫలాలు. ఇప్పుడు ఫలాల గురించే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. 3 వారాలుగా ఫలముల గురించే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అయితే పౌలు గారు ఇక్కడ బయలుపరిచినటువంటి అంశాన్ని మనం ధ్యానించినప్పుడు అక్కడ కనిపిస్తున్నటువంటి ఫలాలు ఏంటంటే ఆత్మఫలాలు. ఆత్మఫలాలు అవి 9గా కనబడతా ఉన్నాయి. 9 ఫలాలు. ఇవి సంఘం అనే ద్రాక్ష తోటలో ప్రభువారు అన్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పారు. ఈ ద్రాక్ష తోటలో, సంఘం అనబడే ద్రాక్ష తోటలో కారు ద్రాక్షలు కాక ఫలాలు ఫలించే తోటగా ఉండాలని కోరుకుంటున్నాడు. అది ఆత్మ ఫలాలు ఫలించే జీవితము, ఆత్మ ఫలాలు కలిగిన సంఘముగా సంఘం ఉండాలని, ఫలభరితమైన తోటగా సంఘం ఉండాలని పౌలు గారు గలతీలకు రాస్తూ ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నారు. అందులో మొట్టమొదటి 9 ఫలాల గురించి మాట్లాడతాను. నేను గతంలో ఒకసారి మాట్లాడాను, మరొకసారి అవకాశం వచ్చింది. 2025 అయి ఉండదు, అది 23 కానీ 22లో కానీ ఆత్మఫలాల గురించి మాట్లాడాను నేను. మరొకసారి ఈ 9 ఫలాల గురించి వీలైతే 9 వారాలు మనం ధ్యానిస్తూ వద్దాం. ఇది సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది, ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరమైంది. కనుక మొదటి ఫలం ఏంటంటే ప్రేమ. చెప్పండి, అందరూ చెప్పండి. ప్రేమ కలిగి ఉండుడి అంటాడు ప్రభు. ఏం కలిగి ఉండమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండుడి. మరొక మాట రాయబడుతుంది బైబిల్లో, పరిశుద్ధ లేఖనంలో, ప్రేమ లేనివాడు నావాడు కాడు, ప్రేమ లేనివాడు నావాడు కాడు. కనుక ఆత్మ ఫలాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి ఫలము ప్రేమ. దీని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఈ ప్రేమను గురించి గమనించినట్లయితే ఒక వ్యక్తి, మహాభక్తుడు, బైబిల్లో దావీదు అనే వ్యక్తి ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల వరకు మనం చూసినప్పుడు అక్కడ ఒక విధమైన ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ఏ ప్రేమ శాశ్వతమైందో, ఏ ప్రేమ దేవుడు కోరుకుంటున్నాడో ఈరోజు మనం గమనించాలి. ఇక్కడ దావీదు ప్రేమను చూసినప్పుడు గమనిద్దాం.
2 సమూయేలు గ్రంథం 12 వరకు చదువుదాం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కన్నిన బిడ్డను ముత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడియుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనును నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. ఏ పరిస్థితి ఇక్కడ ఈ ఇంట్లో కనిపిస్తుందంటే, ప్రేమ. తన బిడ్డకు జబ్బు చేసింది, దావీదు కొడుకు జబ్బు చేసింది. ఆ బిడ్డ మీద మహాప్రేమ దావీదు భక్తుడికి ఉంది. ఆ ప్రేమ చేత ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఏడుస్తున్నాడు, నేలను పడి ఏడుస్తున్నాడు, రోజుల తరపడి ఏడుస్తున్నాడు. మన బ్రతుకులో మన బిడ్డల మీద మనకు ప్రేమ ఉంటుంది, ఎంతో ప్రేమ కలిగి మన బిడ్డలు పెంచుకుంటూ ఉంటాం, వారి అభివృద్ధిని కోరుకుంటూ ఉంటాం. మన బిడ్డల పట్ల మనం ఎంతో అపారమైన ప్రేమను చూపిస్తుంటాం. ఈ ప్రేమ ఏమైందంటే, దావీదు యొక్క బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ అంతా వ్యర్థమైపోయింది. దావీదు చూపిన ప్రేమ వ్యర్థమైపోయింది. ఆ బిడ్డ చనిపోయాడు. దావీదు ఆ బిడ్డ కోసం నేలను పడి ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. ఈ లోకములో ప్రేమలు తరిగిపోతాయి. ఈ లోకములో ప్రేమలు శాశ్వతమైనవి కాదు. మనుషుల పట్ల మనుషులు చూపించే ప్రేమలు, ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమలు చల్లారిపోతాయని చెప్తున్నాడు. మత్తయి సువార్తలో అంటాడు, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ ఈ రోజున చల్లారిపోతుంది. ఈ లోకంలో ప్రేమలు లేవు. చాలామంది నోటి మాట చేత ప్రేమను పోగొట్టేసుకుంటారు. మనుషుల్లో ప్రేమ ఏమి పోదు. ఒక తండ్రి కొడుకు మాట్లాడుకోవడం మానేశారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ అయ్యింది. ఆ ఘర్షణలో వాళ్ళు మాట్లాడుకుంటున్న సంభాషణలో వచ్చిన ధోరణిని బట్టి ఈ తండ్రి దుర్భాషలాడి కొడుకును ద్వేషించి ప్రేమ లేని మాటలు మాట్లాడాడని కొడుకు తండ్రితో మాట్లాడడం మానేశాడు. ఒక 5-6 సంవత్సరాలు అయిపోయింది. 5-6 సంవత్సరాలుగా ఈ కొడుకు తండ్రి మాట్లాడుకుంటా లేదు. ఎందుకంటే నోటి మాటలు బాగోక కొంతమంది మధ్యలో ప్రేమలు పోతున్నాయి. ఈ రోజున నీ నోటి దురుసు వలన, నీ తొందరపాటు వలన, నువ్వు మాట్లాడే అననుకూలమైన మాటల వలన, నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల బాంధవ్యాలు తెగిపోతున్నాయి. అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, తల్లి బిడ్డల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో కేవలము మాట. యాకోబు అంటాడు, నాలుక నుంచి వచ్చేదే మాట. ఈ నాలుక పాప ప్రపంచం అంటాడు యాకోబు. పాప ప్రపంచము. ఆ నోటు నుంచి పుట్టే మాట అగ్ని వంటిది, అది అరణ్యాన్ని తగలబెట్టేస్తుంది. ఈ రోజున కుటుంబాలు తగలబడిపోతున్నాయి, ప్రేమ తెగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో వచ్చే భేదాలు నోటి మాట వలన, అక్క చెల్లెల మధ్యలో వచ్చే భేదాలు, కుటుంబాలే చెదిరిపోతున్నాయి. కుటుంబాలే ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఈ రోజున మాట్లాడుకోలేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే, కేవలము నోటి యొక్క మాట, మాటల్లో ఉన్న అక్రమము, మాటల్లో ఉన్న అన్యాయము, మాటల్లో ఉన్న దుర్మార్గత. ఈ తండ్రితో కొడుకు 5 సంవత్సరాలు మాట్లాడలేదట. కానీ ప్రేమ, దేవుడు మనలో నిలిపిన ప్రేమ శాశ్వతమైనది అని చెప్పడానికి నేను మాట చెప్తాను. కొరింథీ పత్రికలో అంటాడు, ప్రేమ శాశ్వతమైనది, శ్రేష్టమైనది, అన్నిటిలో శ్రేష్టమైనది, శాశ్వతమైనది కూడా ప్రేమయే. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ ప్రేమ అనే ఫలము శ్రేష్టమైనది. ఒకనాడు ఏం జరిగిందంటే, నేను చెప్తున్నాను కదా, కథ కాదు, జరిగిన సంగతి ఇది. ఈ కొడుకు 5 సంవత్సరాలుగా తండ్రితో మాట్లాడడం లేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, మార్కెట్లో
ఈ తండ్రిని ఎవడో ఒకడు కొడుతున్నాడు. ఈ తండ్రి పెద్ద వయసోడు. ఒక యవనస్తుడు ఈ తండ్రిని ఫటా 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 కొట్టేస్తున్నాడు. ఆ త్రోవలో కొడుకు వస్తున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు. తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకోరు. 5 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ తండ్రి నేలను పడి దెబ్బలు తింటుంటే ఈ కొడుకు చూశాడు. ఈ కొట్టేవాడు కూడా కొడుకుని చూశాడు. ఈడి కొడుకే కదా, ఈడు వస్తాడేమో గొడవకు అనుకున్నాడు. కానీ పక్కోడు అన్నాడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోర్రా, ఆ తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకోరు, నీకేం భయం లేదు కొట్టు అంటున్నాడు. అక్రమము విస్తరించుట చేత ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోతుంది. ఈ రోజున ప్రతీకారం, పగ, ఒకరినొకరు నాశనం చేసుకోవడం, ఒకరినొకరు కూలద్రోసుకోవడం, కుటుంబాలనే నాశనం చేసుకోవడం, తల్లిదండ్రులు బిడ్డలకు దూరం అయిపోవడం, అనేక సంఘటనలు ఈ లోకంలో అపవాది కుటుంబ వ్యవస్థను చిందరవందర చేసేసాడు. కేవలం ఏంటంటే అక్రమము అనేది మధ్యలోకి వచ్చింది. ప్రేమకు మధ్యలో ఏమొచ్చింది? అక్రమం వచ్చింది. అది నోటి మాట చేత అవ్వచ్చు, చేతి పనుల చేత అవ్వచ్చు, దేనివల్లైనా అవ్వచ్చు. ఒక మోసకరమైనటువంటి కార్యాలు ఈ ప్రేమను చల్లార్చేస్తా ఉన్నాయి ఈ రోజున. ఆలోచించినట్టయితే దావీదు ఎంతో ఏడ్చాడు, కానీ ఆ బిడ్డ చనిపోయాడు. ఈ ప్రేమను చూసిన వాళ్ళు అన్నారు, దావీదు చనిపోతాడు అనుకున్నారు. అతనుకున్న ప్రేమను బట్టి అతను బ్రతకడు. ఈ విషయం రాజుకు తెలిస్తే, బిడ్డ చనిపోయాడని తెలిస్తే చనిపోతాడు దావీదు అనుకున్నారు. కానీ ఇదంతటికి కారణమైన దేవుని యందు దావీదుకున్న ప్రేమను బట్టి దావీదు లెగిసి స్నానం చేసి వస్త్రాలు ధరించుకుని భోజన బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తాడు. ఏంటనంటే శాశ్వతమైన చోటుకు వాడు వెళ్ళాడు. నేను అక్కడికి వెళ్ళవలసినోడే కానీ వాడు ఇక్కడికి రాడు అంటాడు. దేవుని ప్రేమను గ్రహించాలి ప్రియులారా. నేను జరిగిన సంఘటన చెప్తున్నాను. ఈ మార్కెట్లో జరుగుతున్న గొడవలో ఈ తండ్రి దెబ్బలు తింటున్నాడు, కొడుకు ఆ త్రోవను వస్తున్నాడు. కొట్టేవాడు కొడుకుని చూశాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు కనుక మనం కొట్టొచ్చు అనుకున్నాడు. కానీ కొంతసేపటికి దెబ్బలు తింటున్న తండ్రిని చూసి ఈ కొడుకు స్పీడ్గా వచ్చి ఈ కొట్టేవాడి మీద కలబడి, వాళ్ళిద్దరి మీద కలబడి ఇద్దరిని గట్టిగా కొట్టి ఆ తండ్రిని చెయ్యట్టుకుని లెగదీశాడు. దీన్ని ఏమంటారండి? ప్రేమ శాశ్వతమైనది. దేవుడు దాన్ని మనలో నింపాడు, దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ ఈరోజు మాట పట్టుదలతో, ద్వేషాలతో ఒకరికొకరు కీడు చేసుకుంటూ, ఒకరినొకరు మోసగించుకుంటూ, అది ధన మోసం అవ్వచ్చు, అధికార మోసం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నోటి మాట చేత అవ్వచ్చు. ప్రేమ చల్లారిపోతుంది, అది నశించిపోదు. కానీ ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అక్రమము విస్తరించటం వలన ప్రేమ చల్లారిపోతుంది ప్రియులారా. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ ప్రేమ ఆత్మఫలము. ఈ ప్రేమ ఏంటిది? ఆత్మఫలము. మరొక సందర్భాన్ని దావీదులో చూసినప్పుడు 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 32-33 వచనాలు చూస్తే అక్కడ మరో సందర్భాన్ని మనం చూస్తాం. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగుతాడు. అందుకు కూషి చెప్పినది ఏమనగా, నా ఏలిన వాడవును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఎందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి పైకి వెళ్ళి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయిచు, అయ్యో నా కుమారుడా అని ఏడ్చుచు, నీకు బదులుగా నేను చనిపోయినడలే ఎంత బాగుండును, ఆ నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచు వచ్చాను. దీన్ని ఏమంటారు చెప్పండి? ప్రేమ ఆత్మఫలము. అది నీలో నాలో నింపినవాడు దేవుడే. ఈ ప్రేమ భార్యాభర్తల మధ్యలో ఉంటుంది, తల్లి బిడ్డల మధ్యలో ఉంటుంది, అన్నదమ్ముల మధ్యలో ఉంటుంది. ఈ లోక సంబంధమైన ప్రేమ, ఈ ప్రేమ నింపినవాడు దేవుడే. ఈ ప్రేమను మనలో ఉంచినవాడు దేవుడే. ప్రేమ శాశ్వతమైనది అని చెప్తా ఉన్నాడు.
ఆ ప్రేమ చేత దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి బలిగా ఇచ్చాడు. యోహాను 3:16 చెప్పబడుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు. అంటే ఈ ప్రేమ మనకు నిత్యత్వాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? నిత్యత్వాన్ని ఇస్తుంది. ఇది సంఘాల్లో లేదు, కుటుంబాల్లో లేదు, భార్యాభర్తల్లో లేదు, అన్నదమ్ముల్లో లేదు, లోకములో ఇది గతించిపోతుంది. కేవలము ఎందుకు గతించిపోతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువారు చెప్పారు, అక్రమము విస్తరించుట వలన. ఏం విస్తరిస్తుంది? అక్రమము విస్తరిస్తుంది. అక్రమము, ఆడని మాటలు ఆడడం, చేయరాని పనులు చేయడం, ద్రోహాలు చేయడం, మోసాలు చేయడం, వంచన చేయడం, ఒకరినొకరు ద్రోహం చేసుకోవడం, ఇదంతా కూడా అక్రమము విస్తరిస్తుందనే విషయాన్ని చెప్తున్నాడు. కానీ అయినప్పటికీ అబ్షాలోము ఎంతో అక్రమంగా ప్రవర్తించాడు. దావీదును చిత్రహింసల పాలు చేశాడు. దావీదుని సింహాసనం నుంచి కిందకు దించాడు, అరణ్యాలు పట్టించాడు, దావీదు భార్యలను అవమానించాడు, దావీదు పిల్లలను చెల్లాచెదురు చేశాడు, రాజ్యాన్ని 2 భాగాలు చేసేసాడు. దావీదు వైపు కొంతమంది, అబ్షాలోము వైపు కొంతమంది. ఎంతో అన్యాయము, అక్రమం ఆ కుటుంబంలో జరిగింది. ఎంతో అన్యాయం ఆ కుటుంబంలో జరిగింది. కానీ తండ్రి స్థానంలో ఉన్న దావీదు, తండ్రిగా ఉన్న దావీదు, నా కొడుకా అబ్షాలోమా, నీ స్థానంలో నేనుంటే బాగుంది అంటున్నాడు. ఎప్పుడు చెప్పండి. అబ్షాలోము చనిపోయాక, అబ్షాలోము వధ చేయబడ్డాక, అబ్షాలోము చనిపోయాక దావీదు అంటాడు, నా కొడుకా నీ స్థానములో నేను చచ్చిపోతే బాగున్నాను. ఈ ప్రేమ దేవుడు మన పట్ల నిలిపింది ప్రియులారా. ఈ ప్రేమ గురించి పౌలు గారు కొరింథీ సంఘంతో ఇలా మాట్లాడుతున్నారు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము, 1 కొరింథీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు స్టార్ట్ చేయండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను కొండలను పెక్కలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేనివాడు ఏమవుతున్నాడు? వ్యర్థుడవుతున్నాడు. వ్యర్థమైన జీవితము జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో మానవులు. ప్రేమ లేనివారు. గతంలో మనుషులు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండేవారు. ఆత్మఫలం అది. మనలో ఏముంది? ఆత్మ ఉంది. అది ఎవరు పెట్టిన దీపం? యెహోవా పెట్టిన దీపం అని వాక్యంలో రాశాడు. ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మనలో దీపం ఉంది, అది ఆత్మ. దానికి ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలము పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించినటువంటి మొదటి ఫలమైన ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం. అక్రమంగా ప్రవర్తించిన అబ్షాలోము కోసం గుండె బాదుకుని ఏడుస్తున్నాడు దావీదు. నా కొడుక అబ్షాలోమా, నీ స్థానములో నేనుంటే బాగున్నాను. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, బండలను పెక్కలించగలిగే విశ్వాసం నీకున్నను, ప్రవచనములు చెప్పే శక్తి నీకున్నను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. చదవండి ఇంకా. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చూసారా, ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. సంఘం అనే ద్రాక్ష తోటలో ఫలము కావాలా. పచ్చగా ఉన్న అంజూరపు చెట్టుకు ప్రభు ఆశ కొని చూసింది, ఎందుకంటే ఫలము కోసము. ఈరోజు సంఘములో దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే ఫలము, ఆత్మ ఫలము, అది ప్రేమ. ఆ ప్రేమ కావాలి. సంఘములో ఉందా? ఇంకా ప్రేమ సారం చెప్పుకొస్తాడు. చదవండి, ప్రేమ సారాంశం చెప్తాడు ఇక్కడ. ప్రేమ గురించి ఒక ఉపోద్ఘాతం, అద్భుతమైనటువంటి సబ్జెక్ట్, ఒక చక్కని సందేశాన్ని పౌలు గారు కొరింథీ సంఘానికి ఇస్తున్నారు. చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏం చేస్తుంది?
ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహిస్తుంది. దయ చూపించును. దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అని చెప్పదు. అది ఉప్పొంగదు. పొంగిపోదు. అమర్యాదగా నడవదు. ఒకరి మీద పడిపోతుంటారు పొంగిపోయి కదా. సంఘాల్లో కొంతమందిని చూశాను నేను. వాళ్ళు కౌగులించుకుందే ఊరుకోరు. స్త్రీలు పురుషులు కౌగులించేసుకుంటారు. అదంతా ప్రేమ అనుకున్నారు కాక కొంప ములిగిపోద్ది. లూసిఫర్ కూడా కౌగులించుకుంటుంది. ప్రేమ కాదు అది. ప్రేమ వేరు. ప్రేమ ఉప్పొంగదు. రెండవది అమర్యాదగా ప్రవర్తించదు. ఈరోజు సంఘంలో ఎవరన్నా చనిపోయారంటే పాతి పెట్టడానికి సంఘం అంతా లేచి వెళ్ళాలి. అది ప్రేమ. కానీ సంఘం ఏం చేస్తుంది? గ్రూపులో మెసేజ్ పెట్టి పలానా వ్యక్తి చనిపోయాడు, పలానా చోటకు రండి అంటే సంఘం రావట్లేదు. ఎవరి పనుల్లో వాళ్ళే ఉంటున్నారు. అది ప్రేమ? అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. సేవకుని మాటకు లోబడని నడవడిక అనేకుల దగ్గర ఉంటుంది. ఒకరింటి దగ్గర కూటం అంటే వాళ్ళ ఇంట్లో మేలు జరిగింది, సంతోషం కొద్దీ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మనం అందరం అక్కడికి వెళ్ళాలంటే స్తుతించే చోటుకి వెళ్ళాలి. స్తుతించుటకు చెయ్యి కలపాలి, స్తుతించుటకు నోరు కలపాలి, స్తుతించేవారుగా మనం అందరం ఏకీభవించాలి. కానీ ఏం చేస్తున్నారంటే ఈ లోకములో ఉన్నటువంటి పనుల భారంతో ఆ స్తుతించే ఇంటికి రావడం లేదు, దుఃఖించే ఇంటికి రావడం లేదు. అతి ప్రాముఖ్యమైన ఏంటో తెలుసా? బైబిల్ చెప్తున్నటువంటి వాటిల్లో ప్రలాపించు వారింటికి వెళ్ళండి, దుఃఖించే వారింటికి వెళ్ళాలి. వాళ్ళు ఓదార్చవలసిన బాధ్యత నీకుంది. దేవుని ప్రేమ నీలో ఉంది కనుక నువ్వు వారి ఇంటి వారిని, దుఃఖించే వారిని ఓదార్చవలసిన బాధ్యత నీకుంది. తెలుసా? అదిగో సహోదరి కోయిట్ నుంచి వచ్చింది. ఆమె కోయిట్లో ఉండగా తల్లి చనిపోయింది. సొంకట్రావు సహోదరి కరుణ. సొంకట్రావు కరుణ ఇంట్లో అయినవేలి సత్యవతి గారు, అయినవేలేనమ్మా పలివెల సత్యవతి గారు చనిపోయారు. ఆవిడ మన సంఘస్థురాలు. ఉపవాస కూటాలు జరుగుతున్నాయి. ఉపవాస కూటాల్లో నుంచి కొంతమందిని తీసుకుని వెళ్ళి నేను అక్కడ నిలబడ్డాను. స్తుతియాగం జరుగుతుంది. నేను ఇంచుమించు ఒక 20-30 మందిని తీసుకెళ్ళి అక్కడ నిలబడ్డాను. ఈ అమ్మాయి కోయిట్ నుంచి వస్తుంది. డెడ్ బాడీని ఇంటి దగ్గర పెట్టారు. అప్పుడు అంబాసిడర్ కారులో రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీద నుంచి ఇంటికి రావాలంటే ఇంచుమించు ఒక 200 మీటర్లు, 200 అడుగులు, 200-300 అడుగులు నడాలా. ఈ అమ్మాయి కారు దగ్గరే కూలబడిపోయింది. చాలామంది స్త్రీలు వచ్చారు, చాలామంది పురుషులు వచ్చారు. ఆమెను లేవ తీసుకొస్తున్నారు. అడుగు అడుగేయలేకపోతుంది. ఎందుకంటే తండ్రి ఎప్పుడో చనిపోయాడు, తల్లే ఉంది. ఆ తల్లి తన బిడ్డలను సంరక్షిస్తుంది. వృద్ధురాలైన ఆ బిడ్డలను సాకుతుంది. ఈమె కోయిట్లో ఉండి డబ్బులు సంపాదించి పంపుతుంది. ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటికి పునాది నేనే వేశాను. అనేక సంవత్సరాలుగా వాళ్ళు విశ్వాసులై ఉన్నారు. 1998లో ఎప్పుడో నేను సత్యవతి గారికి బాప్తిసం ఇచ్చాను. సొంకడ్రైవ్లో మన సంఘం 12 ఏళ్ళు అద్భుతంగా నడిచింది. ఈ కరోనా తర్వాత వచ్చిన కొన్ని అంతరాయాలు ఆ సంఘానికి అభ్యంతరం కలిగించాయి. అలాంటి పరిస్థితుల్లో సొంకడ్రైవ్లో మనకు ఉన్నటువంటి సంఘములో జరుగుతున్న కార్యాల్లో ఇది ఒక బాధాకరమైన విషయం. ఈ అమ్మాయి కూలిపోయింది. ఆమె నిలబడలేకపోతుంది. ఒక్క అడుగు వేయలేకపోతుంది. తల్లి శవం అక్కడ ఉంది, కుప్ప కూలిపోతుంది. బంధువులు వచ్చారు, ఆప్తులు వచ్చారు, మేనమామలు వచ్చారు, చిన్నాన్నలు వచ్చారు. ఎందరో ఎన్నో చెప్తున్నారు. ఆమె దుఃఖాన్ని ఆపలేకపోతున్నారు. తెలుసా? ఒకటే అన్నాను నేను, అమ్మ కొంచెం నాకు చోటు ఇవ్వండి, కొంచెం నాకు స్థలం ఇవ్వండి అంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి స్థలం ఇచ్చారు నాకు. చాలా జనం ఉన్నారు. ఆ జనంలో వెళ్ళి కరుణ అమ్మ దేవుని దగ్గర ఉంది, ఆమె నెమ్మది పొందుతుంది. ఆ నెమ్మదికి నువ్వు అంతరాయం కలిగిస్తావా? ఇంతవరకు నీతో, నీ బిడ్డలతో ఈ లోక సంబంధమైన ప్రేమలో ఉన్న నీ తల్లి ప్రభువు ప్రేమను అందుకుంటుంది. ఆయన ఆమెను ముద్దాడుతున్నాడు, ఆయన కుడిపార్శ్వాన్ని పెట్టుకున్నాడు. ఆయన దగ్గరికి ఇంతకాలానికి అంటే వాళ్ళ అమ్మగారు ఇంచుమించు 70-80 సంవత్సరాలు బ్రతికారు. 70-80 సంవత్సరాల తర్వాత ఆ తండ్రిని చేరుకుంది. నువ్వు అభ్యంతరపరుస్తావని అడిగాను. ఆ ఒక్క మాటతో తన ఏడుపంతా ఆగిపోయింది.
అయ్యగారు కార్యాలు చేయండి మీరు అన్నది. ఎంతో ఘనంగా సమాధి చేసాం, ఆ కుటుంబాన్ని ఓదార్చగలిగాం. ఏ ప్రేమ ఓదారుస్తుంది? చెప్పండి చెప్పండి. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఓదారుస్తుంది. ఆ ప్రేమ ఆత్మఫలమై 9 ఆత్మఫలాల్లో మొదటి ఫలముగా ఉంది. ప్రేమ లేనివాడు నావాడు కాడని చెప్తున్నాడు దేవుడు. ప్రేమ కలిగి ఉండుడి అని చెప్తున్నాడు. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, నడవదు. ప్రేమ ముందుకొచ్చాయి. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనము, ఇది చాలా అద్భుతమైన మాట. ప్రేమ స్వప్రయోజనము. స్వప్రయోజనం అంటే ఏంటి తెలుసా? సొంత లాభం. ఇస్కరియోతు యూదా దగ్గర డబ్బు సంచి పెట్టారు. యేసు ప్రభువు వారు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఆ ప్రదేశాల్లో కొంత డబ్బు ఇచ్చేవారు. డబ్బుతో ప్రభువుకు పని లేదు. ఆయన ఏం చేసేవాడు? ఆ డబ్బు శిష్యులకు అప్పగించేవాడు. ఈ శిష్యులందరూ సంచి ఎవరి దగ్గర పెట్టారు? ఇస్కరియోతు యూదా దగ్గర పెట్టారు. యూదా గారు ఏం చేస్తున్నాడు? స్వప్రయోజనముతో అందులో కొంత దోచుకుంటున్నాడు. ధనమోసము. నేను ముందు వారం చెప్పాను, ఐహిక విచారములు ధనమోసములు, అవి అణిచివేస్తాయి. ఫలించకుండా ధనమోసము, ఐహిక విచారములు ఫలభరితమైన జీవితాన్ని అణిచివేస్తాయి. ఇస్కరియోతు యూదా ఫలించాడా? చెప్పండి. మీరు ఎక్కువ మంది ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నాను. 8:30 నుంచి అక్కడ మాట్లాడి వచ్చాను. నా బండెక్కిన పిల్లలు అన్నారు, శక్తి అంతా ఇక్కడ అయిపోయింది మీకు అన్నారు. వెళ్ళేటప్పుడు నాకేం టిఫిన్ అందలేదు కనుక ఏం తినకుండానే పోయాను. 11 గంటలకు ప్రార్థన అయింది అక్కడ. వాళ్ళందరికీ మనిషి చెప్పిన ప్రార్థన చేయాల. ఇక్కడికంటే అక్కడ సెంటిమెంట్ ఎక్కువ. అందరూ వచ్చేస్తారు. ఎంతమంది ఉన్నారో అంతమంది, 40 మంది ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలు చేసి కదిలండి ఇక్కడికి. మరి మీరు నాకు ఇక్కడ సహకరించాలా? దీని పేరు కూడా ప్రేమే. మీకేమైనా నా మీద ప్రేమ ఉంటే కలిసి మాట్లాడండి. ఇది ఒక మంచి తరగతి, కలిసి మాట్లాడుకుందాం. అర్థమైందా? కనుక ఇక్కడ ఇస్కరియోతు యూదాని ఫలించకుండా అణిచివేసినటువంటి స్థితి ఏంటో తెలుసా? ధనమోసము. అది నీలో ఉందా? స్వప్రయోజనము. ప్రేమ స్వప్రయోజనం విచారించదు. నువ్వు విచారిస్తున్నావు. దుఃఖంలో ఉన్న వారింటికి రావట్లేదు, ఏడ్చేవారింటికి వెళ్ళడం లేదు. యేసు ప్రభువు వారు అన్నారు, మత్తయి సువార్తలో తీర్పు రోజు అన్నారు. ఏమన్నారు తెలుసా? నేను రోగినై ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు. చూసారా? నేను ప్రేమ అనే సబ్జెక్ట్ ఇడిచి పక్కకి వెళ్ళను. మీరు జాగ్రత్తగా చూడండి. నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను చూడడానికి వచ్చారు. కారణం ఏంటి? ప్రేమ కదా. నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం ఇచ్చారు. ప్రేమ. నా తండ్రి వలన ఆశీర్వదించబడిన వారులారా, భూమి పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నిత్య జీవాన్ని ఇచ్చేది ప్రేమ. స్వప్రయోజనము నివారించుకునే స్థితి నీలో ఉంటే ఆత్మఫలము నీలో లేదు. డంబముగా మాట్లాడే మన సంఘం గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలా ప్రేమగా మాట్లాడతారు అందరూ. ఎందుకంటే చాలా ఐక్యత కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, సహోదర ప్రేమతో ఉంటారు మన సంఘస్థులు. కొన్ని సంఘాల్లో ఏముందో తెలుసా? ధనవంతులందరూ పక్కన కూర్చుంటారు, క్యాస్ట్ అండీస్ అందరూ పక్కన కూర్చుంటారు. ఓ క్యాస్టో పక్కన కూర్చుంటుంది, పేదలో పక్కన కూర్చుంటారు. పౌలు గారు కూడా చెప్పాడు, బంగారు పొంగరం ధరించుకుని ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుని ఎవడన్నా సంఘంలోకి వస్తే నువ్వు ముందుకు వచ్చి కూర్చో అంటారంట. ఎవడన్నా పేదవాడు వస్తే, దరిద్రుడు వస్తే చివర కూర్చో అంటారంట. ప్రస్తావన వచ్చింది, బైబిల్లో వచ్చింది ఆ ప్రస్తావన. దీని పేరు ప్రేమ? చెప్పండి. ప్రేమ. దీని పేరు ప్రేమ. ప్రేమ లేనివాడు వ్యర్థుడు, ప్రేమ లేనివాడు నావాడు కాడు. ఆత్మఫలము నీలో ఉండాలి ప్రియులారా. ఆత్మఫలముల గురించి మనం 9 ఫలాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకుందాం. ప్రతి ఫలము గురించి నేను స్పష్టంగా నాకు తెలిసిన వివరణ, దేవుడు నాకు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన జ్ఞానంతో మీకు నేను బోధిస్తాను. ఆత్మఫలములు లేని ఎడల అంజూరపు చెట్టుకు పట్టిన గతే నీకు నాకు పట్టొచ్చు. సాయంకాలం వాళ్ళు వచ్చారు, ఆ త్రోవలో చెట్టు ఎండిపోయింది.
ఉదయాన్నే చూసినప్పుడు ఆకులతో పచ్చదనంతో పెద్దగా గంభీరంగా ఉన్న చెట్టు సాయంకాలం ఆ త్రోవను వచ్చేసరికి ఏమైపోయింది? ఎండిపోయింది. శిష్యులు చూసి అంటున్నారు, అయ్యో ఈ అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది, కారణం ఏంటి? దీన్ని ఆయన శపించాడు అన్నారు. శాపానికి కారణం ఏంటి? ఫలము లేకపోవడం. ఈరోజు నీ దగ్గర నా దగ్గర యేసయ్య ఆశిస్తున్నాడు ఫలము, అదే ప్రేమ. చదవండి ఇంకా పౌలు గారు ఏమంటున్నాడు? అమర్యాదగా నడువదు. అమర్యాదగా అంటే సంఘంలో కొంతమందిని కించపరుస్తారు, కొంతమందిని తక్కువగా చూస్తారు, కొంతమందికి చైరెవరు, కొంతమందికి లేచి నిలబడతారు, కొంతమందికి వందనం చెప్తారు, కొంతమందిని లక్ష్య పెట్టరు, కొంతమందిని హీనపరుస్తారు. భోజనాలు వడ్డించే కాడ కూడా సంఘములో తేడా వచ్చింది. హెల్లేని యూదులు గ్రీకులు అపొస్తల కార్యాలు 6-7 అధ్యాయాల్లో తేడా వచ్చింది. శిష్యులు అన్నారు, భోజనము పానము కాదు దేవుని రాజ్యం అంటే అన్నారు. భోజనం దగ్గర గొడవ వచ్చిందండి. అప్పుడు 6-7 పరిచారకులు నిలబెట్టి మీరు వడ్డించండి, మేము వడ్డించమన్నారు. స్వార్థం జరుగుతుందంట అక్కడ భోజనం దగ్గర. ఇడు మావాడని, ఇడు వేరేవాడని. మావాడు వండితే తింటాం, మీ వాడు వండితే తినాం, మీ ఇంటి దగ్గర కూటానికి రాం, మా వాళ్ళ ఇంటి దగ్గర కూటానికి వస్తాం అనే భేదాలు ఈరోజు సంఘాల్లో ఉన్నాయి. దీని పేరు ప్రేమ? చెప్పండి, మాట్లాడాలని చెప్పండి మీతో. దీని పేరు ప్రేమ లేనివాడు కాదు. చదవండి. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. ఏంటండి మరేంటి ఒకళ్ళొకరు కొట్టేసుకుంటున్నారు? ఈ ప్రేమ నీలో ఫలించాలి, ఈ ప్రేమ నీలో ఉండాలి. ఆ ప్రేమ నాలో ఉంటే నీలో దోషం చూసినా నేను నీ మీద చేసుకోను, దాని పేరే ప్రేమ. నేను తొందరపడలేదంటే దాని పేరే ప్రేమ. నువ్వు తొందరపడ్డావంటే దాని పేరు ప్రేమ కాదు కదా. ప్రేమ త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమలో దీర్ఘశాంతము, ప్రేమలో దయాళత్వము, ప్రేమలో దీర్ఘశాంతము, ప్రేమలో దయాళత్వము, ప్రేమ తగ్గింపు నేర్పును. ప్రేమ కలిగి నుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ. అన్నిటిలో శ్రేష్టము. దేవునికి స్తోత్రం. ఈ పాట కూడా మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఏంటో తెలుసా? ప్రేమ ఎంతకాలం ఉంటుంది? దేవుని రాజ్యం ఎంతకాలం ఉంటుంది? మానవ జీవితం ఎంతకాలం ఉంటుంది? మానవ జీవితం తాత్కాలికమైంది, ఈ లోకము అశాశ్వతమైంది, లోకము కూడా ఉండదు. దేవుని రాజ్యము శాశ్వతమైనది, ప్రేమ శాశ్వతమైంది. దేవుని రాజ్యము శాశ్వతమైంది. ప్రేమ కలిగి ఉండి ప్రియుడా, తెలుసా? స్వప్రయోజనం నివారించుకోదు, విచారించదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. సిరిగిపోని చీర ఇచ్చారు, చీరలు వచ్చాయి చాలా చీరలు ఇక్కడ. ఆ చీరలన్నీ నన్నేమన్నారంటే, అయ్యగారు మీరు పంచండి అయ్యగారు అన్నారు. అమ్మ నేను ప్రతి జనవరికి చెప్తున్నాను, బాగున్న కుటుంబాలు కొన్ని చీరలు తెస్తారు, ఎవరైనా పేదలు ఉంటే ఇవ్వండి అంటారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది. నేను కూడా 40-50 చీరలు కొంటాను. నేను గుర్తించుకున్న వాళ్ళకి నేను ఇస్తాను, మీరు కూడా ఇస్తున్నారు. సైమన్ ఇస్తాడు, ఇలా చాలామంది, యేసరత్నం గారు ఇస్తారు, ఇలా చీరలు ఇస్తారు. అది మడతలెప్పలేదండి, మధ్యలో సిరుగు ఉందంట, నేను చూడలేదు. కొన్నావిడ చూసిందో లేదో, అట్టుకెళ్ళినావిడ మాత్రం తెచ్చిన ముఖాన్ని కొట్టేసింది అంతే. తీసుగా నీ చీర ఎవడకు కావాలా?
సిరిగిపోని చేరెత్తావా నాకు? ఆ? ప్రేమ త్వరగా భోజనాలు గిన్నె దగ్గర ఒకసారి గొడవ అయింది. భోజనాలు వడ్డించి కాడ 600 మంది భోజనం చేయాల. భోజనాల దగ్గర ఒకసారి గొడవ అయింది. అక్కడ నేను అమ్మ కంగారు పడకొద్దు, కంగారు. మీరు కంగారు పడొద్దు అంటున్నారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఈ మనిషి అడ్డంగా వచ్చి లైన్లో దూరిపోతుంది. నేను అరగంట నుంచి నిలబడున్నాను, ఇది ఇప్పుడే వచ్చి దూరిపోతుంది కదా. కనుక అనేక భేదాలు మనుషుల్లో వస్తాయి, అనేక అభ్యంతరాలు వస్తాయి, అనేక ఆటంకాలు వస్తాయి. నేను కూడా నువ్వు పిలిచిన వెంటనే రాకపోవచ్చు, నువ్వు కౌరు పెట్టిన వెంటనే నేను అందుబాటులో లేకపోవచ్చు, నీకు కోపం రావచ్చు. ప్రియులారా, ప్రేమ కోపపడదు, ప్రేమ త్వరగా కోపపడదు. అపకారమును అది ఏముంచుకోకూడదు. ఈడే తప్పు చేయలేదు. వాళ్ళ నాన్న చెప్పాడు, ఒరే మనకు ఒక దేవుడు ఉన్నాడరా, మన పండిన ప్రతి భాగం అట్టుకెళ్ళి దేవునికి ఇవ్వాలి. ఆయన దగ్గర పుట్టినోళ్ళు మేము, ఆయన దగ్గర బ్రతికినోళ్ళు. సంథింగ్ ఏం జరిగిందంటే ఆయనకు విరుద్ధంగా ప్రవర్తించి ఏదైనా తోట నుంచి బయటికి గెంటబడ్డాం, ఈ కష్టాలు మాకు వచ్చాయి అని తండ్రి ఏదో వివరించి చెప్పుంటాడు. ఎవరికి? కయ్యని హేబేలుకి 2 కొడుకులు పుట్టారు ఆదాముకి. సరే, వాడు గొర్రెల పంట తెచ్చాడు, వీడు భూఫలము తెచ్చాడు, అక్కడ పెట్టారు. వాళ్ళ మనసులో ఎరిగిన దేవుడు కయ్యను అర్పణ త్రోసివేయబడింది, హేబేలు అర్పణ స్వీకరించబడింది. తప్పు ఎవరిది? కయ్యనిది. హేబేలుది ఏమైనా ఉంది ఇందులో? హేబేలు ప్రమేయం ఉందా? ఈ రోజుల్లో ఇవే జరుగుతున్నాయి, అన్నదమ్ముల్లో అపార్థాలు, త్వరగా తెచ్చిపెట్టుకున్న భేదాలు, ఎవరో చెప్పిన మాటలేని, చెప్పుడుకుంటూ మాటలేని, ఏది లేదు. పొలంలోకి వెళ్ళి ఏం చేశాడండి? పొలంలోకి వెళ్ళి హేబేల్ని చంపేశాడు. మొదటి హత్య భూమి జరిగింది. ఎంతటి ఘోరము, ఎంతటి భయంకరమైన స్థితి. మొదటి అర్పణ, మొదటి బిడ్డ కయ్యను, ఆదాము సంతతి. పుట్టగానే ఏముందో తెలుసా? తల్లి, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఒక మనిషి, మొదటి మనిషి, యెహోవా దయ వలన ఆదాము అవ్వల నుంచి వచ్చిన ఆ మొదటి వాడు. ప్రియులారా, శాపము మనల్ని వెంటాడుతుంది, ఈ లోకములో ఉన్న అక్రమము మనల్ని వెంటాడుతుంది, అన్యాయం వెంటాడుతుంది. కానీ ప్రేమ చల్లారుస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? సమస్త దోషములను కప్పుతుంది. ప్రేమ దోషములను కప్పుతుంది. ఇంకా అంటాడు, చదవండి. అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొను. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. ఇదిగో ప్రవచనాన్ని బట్టి బతుకుతున్నాం మనం, అవి కొంతకాలానికి ఆగిపోతాయి. భాషలైనను నిలిచిపోవును, భాషల వరములు కలిగిన వారు ఉన్నారు, అవి కొంతకాలానికి ఆగిపోతాయి. జ్ఞానమైనను నిరర్ధకమగును, జ్ఞానము శూన్యమైపోవచ్చు. దైవ జ్ఞానము ఈ లోకము అది కాలిపోతానుంది, జ్ఞానము శూన్యమైపోవచ్చు. మనము కొంత మట్టుకు ఎరుగదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. అది ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఇక కిందకు వచ్చేసరికి అంటాడు, అందులో శ్రేష్టమైనది కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏంటది? శ్రేష్టమైనది. అందుకే తీసుకొచ్చి దీన్ని మొదటెట్టడేమో. దీనికంటే గొప్పవి ఉన్నాయి. ఆశా నిగ్రహము చాలా గొప్పది, సాత్వికము చాలా గొప్పది,
విశ్వాసము మూలమైంది. 9లో ఏమున్నాయి తెలుసా? విశ్వాసం ఉంది, సమాధానం ఉంది, సాత్వికం ఉంది, ఆశా నిగ్రహం ఉంది. ఇలాంటి ఉండగా దేని తీసుకొచ్చి ముందెట్టాడు? కారణం ఏంటి? రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఏంటి? దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే. ఎలాగా మనం ఇంకను పాపులమై ఉండగానే మనం ఎవరన్నా క్షమిస్తామా? ఎవరన్నా భరిస్తామా? నన్ను కొట్టినోడిని తిట్టినోడిని కూడా భరించాను నేను. మందిరం కడుతుంటే ఒక వ్యక్తి వచ్చి స్తంభం నిలబెడితే కాలుతో తన్నేసేవాడు, పడిపోయేది. నేనెంత 24-25 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రోడిని నేను. ఆ వ్యక్తి 40 సంవత్సరాల వ్యక్తి. 4 మేస్త్రులు ఉన్నారు, నా వాళ్ళే. 2 మనుషులు ఉన్నారు, నా వాళ్ళే. నేను 25 సంవత్సరాల కుర్రోడిని, బలవంతుణ్ణి. ఇంకోటి ఏంటి తెలుసా? 4 సంవత్సరాలు కరాటే నేర్చుకున్నవాడిని. కాకినాడ టౌన్ హాల్లో స్వారింగ్కి వెళ్ళాను నేను, ఫైటింగ్కి వెళ్ళాను. 2 వ్యక్తుల మీద ఫైట్ చేశాను నేను. దానికి ఒక బహుమానం కూడా ఇచ్చారు నాకు. కానీ ఆ స్తంభాలు తన్నేతంటే మేస్త్రి వచ్చి అన్నాడు, ఏమండి పాస్టర్ గారు, మీకు పౌరుషం లేదా? వాడిని కొట్టలేరా అని అడిగారు. వాడిలో లేనిది నాలో ఉన్నదేంటి? దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. అన్నిటినీ తాళుకోలేనప్పుడు ఈరోజు నేను ఇక్కడ నిలబడలేకపోతును. నేను తాళుకున్నాను, తట్టుకున్నాను, భరించాను, సహించాను, అవమానించిన, నిందించిన, స్వకీయులైన. మరలా దేవుడు వారి ద్వారానే నాకు గౌరవాన్ని కలగజేశాడు. ఇక్కడ ఈ ఆత్మీయ కుటుంబాన్ని కట్టాడు, ఈ సంఘాన్ని ఇలాగా బలపరిచాడు. ఇక్కడ 3 ఆరాధనలు జరుగుతున్నాయి, ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో ఆరాధనలు జరుగుతున్నాయి. 10 గ్రామాల్లో సేవ జరగడానికి కారణమయ్యాడు. కారణం ఏంటో తెలుసా? ప్రేమ ఏం చేయాలా? సహించాలా కదా. ప్రేమ శ్రేష్టమైందని చెప్తున్నాడు. ఇంకా మనము పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు మన కొరకు చనిపోయాను. భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాను. ఇది ప్రేమ. ఏ ప్రేమ? ఏమండి, ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా ఒకటి తీశారు. ఆ సినిమా చూసిన వాళ్ళు కన్నీళ్ళు పెట్టని వ్యక్తి ఉండరు. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూస్తున్నప్పుడు అది చాలా రియాలిటీగా ఉంటుంది. ఆ కొరడా దెబ్బలో అదంతా కూడా ఒక వ్యక్తి రియల్లీగా భరిస్తున్నట్టు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పొందిన శిలువ శ్రమని ప్రత్యక్షంగా చూపించాలని దాన్ని అంతా డబ్బు ఖర్చు పెట్టి చాలా రియాలిటీ షోగా తీశారు. అది చూసి కన్నీళ్ళు పెట్టుకొని ఉండడం. కానీ ఒకడున్నాడు, ఆడు గుండు చేయించుకుని పిలకేసుకుని ఆ నామాలు అట్టుకుని తిరుగుతున్నాడు. ఆడంటాడు, ఆ సిలువ మీద అట్టబొమ్మ ఉంది, శవం. ఆ శవానికి మొక్కుతున్నారా? ఆ శవానికి దాన్ని పెడుతున్నారా? ఆ శవం మిమ్మల్ని ఏమి రక్షించదురా? మీరు గొర్రెలరా అంటున్నాడు. ఉన్నాడు కదా ఒకడు? లేకుండా ఉండడు. ఈ లోకంలో ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, భక్తిహీనుల కొరకు యుక్త కాలమందు క్రీస్తు చనిపోయెను. దేవుడు మన ఎడల చూపించిన ప్రేమ, ఆ ప్రేమను ఏ రీతిగా వెల్లడిపరిచాడంటే తన కుమారుణ్ణి మన కొరకు బలిగా దానముగా చేశాడు. అది ఇంకా పౌలు గారికి ఇంకా కిందకి రోమాలో కిందకి చెప్పుకుంటూ వస్తే అదేం కలగజేస్తుంది తెలుసా? సమాధాన స్థితిని, రక్షణను మనకు కలగజేస్తుందంట ఆ ప్రేమే. ఈ ప్రేమను గ్రహిందాం. ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ఈ ప్రేమ నీలో నాలో ఉందా? సంఘం గురించి చెప్తూ పేతురుపత్రిక 1 పేతురుపత్రిక 1వ అధ్యాయము 22-23 చెప్తాడు.
మీరు క్షయబీజము నుండి కాక క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా ఆ, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక ఆ. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు సహోదరుల్లో ఏ ప్రేమ ఉండాలట? నిష్కపటమైన ఏ ప్రేమ? చెప్పండి చెప్పండి చెప్పండి. నీ క్యాస్ట్రోల్ని ప్రేమిస్తావా? చెప్పు చెప్పు చెప్పు. నీ క్యాస్ట్రోల్ని ప్రేమిస్తావా? నీ కుటుంబీకులనే ప్రేమిస్తావా? ఇది లోకములో ఉన్న ప్రేమ. దావీదు కొడుకు కోసం ఏడిచాడు, బిడ్డ ఉన్నాడా? అబ్షాలోం కోసం ఏడిచాడు, ఆ ప్రేమ నిలబడిందా? చెప్పండి చెప్పండి. ఈ లోకములో కులాలను ప్రేమించుకునే ప్రేమలో, మతాలను ప్రేమించుకునే ప్రేమలో, రక్త సంబంధాలను ప్రేమించుకునే ప్రేమలో, గ్రామాల్లో ప్రేమలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, ఎన్నో ప్రేమలు ఉన్నాయి. ఒక సహోదరుడిగా, ఒక క్రీస్తు రక్తముతో కడగబడిన విశ్వాసిగా నీలో నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి. ఇదే ఆత్మఫలము. ఏ ప్రేమ ఉండాలి? నిష్కపటమైన సహోదర ప్రేమ. చదవండి, పేతురు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత ఆ. మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి. సత్యము అంటే వాక్యమే. ఏది సత్యమని అడిగారు? ఏది సత్యమని అడిగారు? ఆయన అన్నాడు, ఆయన వాక్యమే సత్యము. సత్యము వలన, వాక్యాన్ని అనుసరించడం వల్ల, వాక్యాన్ని నేర్చుకోవడం వల్ల, వాక్యానుసారంగా జీవించడం వల్ల, సత్యము వలన నీలో ఏం ఏర్పడుతుంది? నిష్కపటమైన ప్రేమ ఏర్పడుతుంది. అదే ఆత్మఫలము. అది లేని చెట్టు ఎండిపోయింది. మరొకరిని ఉదాహరణగా చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే రూతు గ్రంథం 1:16 చదవండి. రూతు గ్రంథము, మీకు ఒక ప్రేమను ఉదాహరణగా చూపించాలనుకుంటున్నాను బైబిల్ నుంచి. రూతు గ్రంథము 1:16 నుంచి 18 వరకు చదవండి. న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది రూతు. న్యాయాధిపతుల పక్కనే ఉంటుంది. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు. అబ్బా అబ్బా, ఈ మాటలో ఒళ్ళు పులకింత రేపుతాయి. ఎందుకంటే భర్త చచ్చిపోయాడు, మాంగారు చచ్చిపోయాడు, కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు, ఎవరు లేరు, రిక్తురాలు, వృద్ధురాలు, ఎందుకు పనికిరాంది, ఆమెతో వెళ్ళాలి. ఎవరు ఒప్పుకుంటారు? ఆవిడేముందో తెలుసా? ఇద్దరు మోయాబీరాళ్ళు, ఇద్దరు కోడళ్ళు. నయోమికి ఇద్దరు కోడళ్ళు మోయాబీరాళ్ళు. అమ్మా ఇలా రండి, నా కొడుకులు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, నేను రిక్తురాలను అయిపోయాను, నేను ఈ ఊరు దాన్ని కాదు, బెత్లెహేం నుంచి వచ్చాను, తిరిగి బెత్లెహేం వెళ్ళిపోతాను, మీరు మీ ఇంటికి పోయి, మీ తండ్రి ఇంటికి పోయి పెళ్లి చేసుకుని బిడ్డలకని సుఖంగా బ్రతకండి అని సలహా ఇచ్చింది నయోమి ఇచ్చిన సలహాను బట్టి ఓర్పా పెద్ద కోడలు, థ్యాంక్ యూ అత్తమ్మ, ఈ మాట ఎప్పుడు చెప్తామని చెప్తున్నాను నేను. కొంతమంది అదే అంటారు, అమ్మా మీ ఆయన వచ్చాక చెప్పు, మీ వంట మీరు వండేసుకోండి, మీ కుండ మీరు వండేసుకోండి, నేను ఎలాగోలా బతుకుతానులే, మీ పిల్లలు మీరు వండుకుని తినండి, నేను ఉంటే తింటాను లేకపోతే ఏదో పడి ఉంటానంటే థ్యాంక్ యూ అత్తమ్మ, ఎప్పుడు చెప్తామని చూస్తున్నాను ఈ మాట. సహోదర ప్రేమ ఇది కదా. అలాంటి కోడళ్ళు ఉన్నారా? అలాంటి కోడళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ అత్తమ్మ, ఇలాంటి మాట ఎప్పుడు చెప్తామని చూస్తున్నాను నేను. మా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా బుర్రలైనోడాడు, ఎండో ఏరెట్టుకుందామని 6 నెలల నుంచి గోసాడుతున్నాను. ఈ రోజుకి నువ్వు అర్థం చేసుకున్నావు నన్ను. నువ్వేం తింటావు ఏం తాగుతావు కాదు. ఇక్కడ ఏమంటాం తెలుసా? నా వెంబడి రావద్దని అనుకో. ఈ వృద్ధురాలు వెళ్ళిపోయి మీ తండ్రి ఇంటికి పోయి బ్రతకండి, మీ తండ్రి ఇంటికి పోయి పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు ఎవరస్తులు, మీకు జీవితం ఉందని చెప్తుంటే పెద్ద కోళ్ళు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. ఓర్పా వెళ్ళిపోయింది, మోయాబు దేశంలోకి వెళ్ళిపోయింది, మోయాబు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మోయాబు శపించబడింది, మోయాబు నిత్యత్వం లేనిది, మోయాబు ప్రేమ లేనిది, మోయాబు దేవుని కృపలేంది. తిరిగి అందులో నుంచి వచ్చింది, అందులోకి వెళ్ళిపోయింది. ఈరోజు కూడా క్రైస్తవులు చాలామంది లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని ప్రేమ రుచి చూచి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు క్రైస్తవులు అనేకులు ఉన్నారు. ఓర్పావలే ఉన్నారు,
రూతుతో కూడా చెప్పిందమ్మా నువ్వు కూడా వెళ్ళిపో, మీ అక్క వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో. అప్పుడు రూత్ అంటుంది ఈ వృద్ధురాలను చూసి, ఈ నిస్సహారాలను చూసి, భర్త చనిపోయి కొడుకులు చనిపోయి నిస్సహారాలై చేతికర్ర పట్టుకుని వణుక్కుంటూ తిరిగి బెత్లెహేం పోవడానికి సిద్ధంగా ఉన్న ఈ నయోమిని చూసి ఈ పిల్ల అంటుంది, చూడండి ప్రేమ అంటే ఏటో. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టొద్దని, నన్ను బ్రతిమాలుకోవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. ఏముంటుందటి ముసలిదానికి? వెనక్కొస్తే ఏముందటి? బెత్లెహేంలో ఏమైనా మేడలు ఉన్నాయా? బెత్లెహేంలో ఏమైనా భూములు ఉన్నాయా? ఏమండి నయోమికి ఏమైనా ఆస్తుందని రాస్తుందా? ఆ చాప్టర్లో ఒక ధనవంతుడు ఉంటాడు, ఆయన బోయాజు, ఆయనకి ఎంత భూమి ఉందో రాస్తుంది. ఈ నయోమికి ఏమైనా రాస్తుందా? ఏముందటి? చేదు బ్రతుకు అయిపోయిందని తిరిగి వచ్చేస్తుంది. కానీ నా వెంబడి రావద్దని అనొద్దు. చదవండి. నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నువ్వు వెళ్ళి చోట ఏముందటి? ప్రేమ. ఆ దీనురాలు పట్ల ప్రేమ, ఆ ఇంట్లో నేర్చుకున్న ప్రేమ, ఆ ఇల్లు భక్తిగల ఇల్లు, దేవుణ్ణి ధ్యానించేవాళ్ళు, బెత్లెహేము కాపురస్తులు, యెహోవా దేవుని సాక్షుల వాళ్ళు. ఆ ఇంట్లో ఏదో నేర్చుకుంది, అది నాటుకుంది, ఆ ప్రేమ చూపిస్తుంది. నన్ను రావద్దని అనొద్దు. ఇంకా గొప్ప మాటలు మాట్లాడింది, చదవండి. నీవు నివసించే చోటనే నేను నివసించేదను. ఓకే, అది అందరూ అంటారు. నీ జనమే నా జనము అందరూ అంటారు. నీ దేవుడే నా దేవుడు అందరూ అంటారు. నీవు మృతి పొంది చోటను నేనును మృతి పొందేదను. ఇది ఎవరు అనరు? అక్కడనే పాతి పెట్టబడేదను. ఇది ఎవరు అనరు? మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల. ఒక కోడలు అత్తగారితో అనేలా ఉన్నావా? నీలో ఆత్మఫలం ఉంది. చప్పట కొట్టి దేవుని మహిమపరచండి. ఓ కోడలా, నీ అత్తగారితో నువ్వు ఈ మాట చెప్పేలాగా ఉన్నావా? చెప్పండి. ఈ రోజుల్లో కోడల్లో ఎలా జీవిస్తున్నారు, అత్తగారులు ఎలా జీవిస్తున్నారు? ఊరందరినీ సహిస్తుంది అత్తగారు, వాళ్ళు కోడల్ని సహించదు. ఊరంతా సహిస్తుంది, అన్యాయస్తులను సహిస్తుంది, దుర్మార్గులను సహిస్తుంది, అంతకూరల్ని సహిస్తుంది, మూర్ఖురాళ్ళని సహిస్తుంది, తనంత కానోళ్ళని సహిస్తుంది. కానీ ఆ ఇంటి కోడల్ని సహించదు. అత్తగారు సహించలేంది. ఈ కోడలు మీ అత్తగారు ఉంటుందని పొద్దున్నుంచి రావట్లేదమ్మా, మీ అత్తగారు అలాగ వెళ్ళిందని ఇలాగ వచ్చాను. ఎందుకు వచ్చారంటే ఒక గ్లాస్ ఒకరిస్తామని వచ్చాను. మీ అత్తగారు ఉంటే ఇవ్వనవద్దు కదా. మా అత్తగారు ఏమైనా ఉంటాను, నేను ఇస్తాను, తీసుకెళ్ళండి, 2 గ్లాసులు ఇస్తాను కదండి. చెప్పండి. ఎవరిద్దరికి పోటీ? అది ఈ కోడలు అత్తగారిని సహించదు, ఊరందరినీ సహిస్తుంది, ఇంటి పక్క వాళ్ళు కూరలు ఎత్తది, వండుకునే టేస్టులు చూపిస్తుంది. పాసిపోయేదాకా అత్తగారికి ఎట్టదు, పాసిపోయి కడుతుంది అత్తగారికి. ప్రియులరా, లోకములో ప్రేమ ఎలాగున్నా సహోదర ప్రేమ, ఆత్మ కలిగించు బంధము, సత్యవాక్యమునందు స్థిరపడితే నీలో ఉండాలి సహోదర ప్రేమ. ఇది ఆత్మఫలము, శ్రేష్టమైనది. దీనినే సంఘమనే తోటలో యేసయ్య వెతుకుతున్నాడు. అంజూరపు చెట్టువైన నీ చుట్టూ తిరుగుతున్నాడు. నీలో ఆ ఫలము కావాలని కోరుకుంటున్నాడు. ఆ ఫలము నీలో లేని ఎడల నీ బ్రతుకు వ్యర్థమే, అది ఎండిపోద్ది. ఆలోచించు. తెలుసా, వచ్చింది, బయలుదేరింది. నయోమి రావడం సహజమే, కానీ నయోమితో పిల్ల వచ్చింది. ఈ పిల్ల ఏమంది? నువ్వు చచ్చిపోయి కడే నేను చచ్చిపోతాను, నిన్ను పాత పెట్టిన కడే. దీనికేం కర్మ? ఇది పడుస్తుంది, ఇదేమో ముసలిది, అందరూ చచ్చిపోయి బ్రతుకు చెడిపోయింది. ఇదేమో పడుస్తుంది, లోకంలోకి వెళ్తే మంచి భర్త దొరుకుతాడు. ఈ రోజుల్లో అంతే కదా, తల్లిదండ్రులు వదిలేస్తున్నారు, అన్నదమ్ములు మర్యాద చూస్తలేదు, భర్తను ఎత్తుక్కుని వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ వెళ్ళి వారం రోజుల నుండి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. ఆ భర్త ప్రేమ సన్నగిలిపోతుంది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ
అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. దేవుని స్తోత్ర. ఏమనుకోకుండా ఎక్కువసేపు పాడడానికి టైం లేదు, టైము పరిగెట్టేస్తుంది. నాకు మనసంతా గడియారం మీదే ఉంది, పైగా యూట్యూబ్ మీద ఉంది. ఇది ఎక్కువసేపు అయితే ఎవరో చూడరు, చిన్న చిన్నవి చూస్తారు తిప్పి తిప్పి. ఎక్కువసేపు వాక్యం చెప్తున్నాడు అనుకోండి, అది మంచి వాక్యమైనా ఎవడంటాడు? ఈ రోజుల్లో ఇన్నిలాగా ఉన్నారా? ఏ ప్రేమను నమ్ముతున్నారు? యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొంది విశ్వాసం తీసుకుని డిగ్రీ చదువుకుని బీటెక్ చదువుకుని ఒక కుర్రోడితో సికింద్రాబాద్ పారిపోతుంది. సికింద్రాబాద్లో 3 నెలల నుండి ప్రేమ తరిగిపోయాక, ప్రేమ నశించిపోయాక అమ్మకో నాన్నకో ఫోన్ చేస్తుంది, ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది, నా పని అయిపోయింది వచ్చి తీసుకెళ్ళిపోమన్నా. ఈ ప్రేమలను ఎక్కువ ప్రేమిస్తున్నారు. ధరణిలోని ప్రేమలు స్థిరము కాదు, ధరణిలోని ప్రేమలను నమ్మకు. యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాడు. శాశ్వతమైన ప్రేమ. ఇదిగో ఈ పిల్ల వస్తుంది, ముసల్దాన్ని చూశారు, నయోమిలాగా ఉందేటి అన్నారు, నయోమిలాగా ఉందేటి అన్నారు. నయోమియే 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 నయోమి. ఈ లోపల నయోమి అన్నది, నన్ను నయోమి అనకండి, నన్ను నయోమి అనకండి, నేను మారా. ఏంటి మారా అంటే? మారా అంటే అది నా బ్రతుకు. కానీ ఈ పిల్లటి చేతిలోకి వచ్చింది. ఏం చూసి వచ్చింది? ఏం ఆశించి వచ్చింది? చేతిలోకి వచ్చింది. పైగా ఈ ముసలిదానికి ఏదో పందిరో ఇచ్చారు, అందులో ముసలిదాన్ని పెట్టి ఎక్కడికి వెళ్ళింది? చాలల్లోకి వెళ్ళి ఏమి ఏరుతుంది? ఎందుకోసం? వీళ్ళిద్దరు బ్రతుకు కోసం. పిల్లరా చెప్పడానికి టైం లేదు, కానీ ఒక మూలమైన వంశములోకి, ఒక శ్రేష్టమైన స్వాస్థ్యములోకి రూతు వెళ్ళిపోయింది. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఒక శ్రేష్టమైన వంశములోకి, ఒక శ్రేష్టమైన మార్గంలోకి. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివినప్పుడు ఆ పట్టికలో యేసుక్రీస్తు ప్రభు యొక్క యోధా వంశావళిలో అతి శ్రేష్టమైన దాంట్లో మోయాబీరాలు ఉంది. మోయాబీరాలకి యోధా వంశంలో పనేంటి? చెప్పండి. మోయాబీరాలకి యోధా వంశంలో పనేంటి? మోయాబు గురించి వివరించరా? మోయాబు అంటే ఎంత భయంకరమైందో. నా చెప్పు విసిరేస్తానన్నాడు దేవుడు. నా చెప్పు విసిరేస్తానన్నాడు. ఎక్కడికి? మోయాబు మీదకి, ఎదోము మీదకి. ఇలాంటి నశించిపోయిన పట్టణాలు ఈరోజు రూతు జీవితం ఎక్కడ ఉందంటే ఏ వంశావళిలో ఉంది? యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆమె సత్యమును అనుకూలించిన ప్రేమ కలిగి ఉంది. ఈరోజు నిత్య జీవంలో, నిత్య మహిమలో, నిత్య రాజ్యములో ఆ క్రీస్తు ప్రభుతో పాటు యుగయుగాలు శాశ్వతమైన ప్రేమలో నువ్వు ఉండాలంటే నీలో ఆత్మఫలము కావాలా? దానిని వెతుకుచు నీ చుట్టూ క్రీస్తు తిరుగుతున్నాడు. అది లేకపోతే అంజూరపు చెట్టు వలె నువ్వు గతించిపోతావు. కనుక అంజూరపు చెట్టు నుంచి స్టార్ట్ అయింది, ప్రేమ ఫలంతో ముగిసింది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆత్మఫలములు కలిగి జీవించండి, అందులో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు. బర్నబాస్ గారు వచ్చి వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తారు. మహాగణుడువు, పరిశుద్ధుడువు, గొప్ప దేవుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, లోకంలో అనేకమైన ప్రేమలు ఉన్నప్పటికీ మీ ప్రేమ కన్నా శ్రేష్టమైంది ఏది లేదు ప్రభా. లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ మీ ప్రేమ, మీ మాట శాశ్వత కాలం ఉంటుంది. నాయన, మేము పాపులమై ఉండగా, మేమింకా అతిక్రమాలతోని, పాపాలతోటి, మీకు ఆయాసకరమైన క్రియలతోటి జీవిస్తుండగా యుక్త కాలమున భక్తిహీనులమైన మా కొరకు ఆయన మీ కుమారుణ్ణి అప్పగించారు తండ్రి. ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా ఏమాత్రం వెనక తీయలేదు. అంతగా ఆయన మా పట్ల ప్రేమ చూపించారు. ఆయన మమ్మల్ని ప్రేమించి ఆయన మమ్మల్ని ఏ రీతిగా అయితే ప్రేమించారో ఆ రీతిగా ప్రభా మేము మా సహోదరులను కూడా ప్రేమించాలని మీరు నేర్పించారు తండ్రి. నాయన, మీరు మా చుట్టూ వెతుకుతున్నారు, ఆ ప్రేమ మాలో ఎప్పుడు దొరుకుతుందా అని. నాయన, ఇదే నాన్న విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. ప్రేమ శ్రేష్టమైనది ప్రభా. అయినా అది అనేకమైన వాటికన్నా గొప్పది. ఈ లోకంలో ప్రభు ఎంత గొప్పవారం అనిపించుకున్నా, ఎంత శ్రేష్టమైన వారం అనిపించుకున్నా, ఎంత గనులమైన, ఎంత జ్ఞానవంతులమైన క్రీస్తు ప్రేమ మాలో లేకపోతే వ్యర్థమే తండ్రి. ప్రభా, అన్నిటినీ ఓర్చుకునేది, అన్నిటినీ తాలుకునేది,
అన్నిటి కోసం నిరీక్షించేది, విశ్వాసంతో నిలబెట్టేది ప్రేమే. ఆ ప్రేమను మా అందరిలోనూ మీరు నిలపండి తండ్రి. నేను సంఘములో ఉన్నటువంటి మేము నేను నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమతో మేము ఉండగలగడానికి, హృదయపూర్వకంగా ప్రభ మిక్కటముగా ఒకరినొకరు ప్రేమించుకొనగలగడానికి సహాయం చేయండి. సంఘంలో ఐక్యతను, మీ యొక్క ప్రేమను నింపండి తండ్రి. మేము లోక సంబంధంగా జీవించకుండా ప్రభా మీ వాక్యానుసారంగా బ్రతకగలిగేటట్లు నాయన మేము ఒకరినొకరు ఆదరించుకుంటూ క్రీస్తు ప్రేమను కనపరుచుకొనగలిగేటట్లు సహాయం చేయండి తండ్రి. రూతు మోయాబీరాలు తండ్రి. మోయాబు ఎంతో భయంకరమైనటువంటి జనం. మీరు చెప్తున్నారు మోయాబు కానీ అమ్మోనీయులు కానీ 4-5 తరాల తర్వాత కూడా ఒక్కడు కూడా ఇశ్రాయేలు జనాంగంలోనికి రావడానికి వీల్లేదు, అటువంటి వాడు అటువంటి పరిశుద్ధమైనటువంటి జనంలో ప్రవేశించకూడదు అంటున్నారు తండ్రి. అవును ప్రభా, అంతటి భయంకరమైన శపితమైనటువంటి జనాంగముగా ఉన్నటువంటి మోయాబులోంచి వచ్చింది రూతు. ప్రభా, మేము కూడా లోకంలో శపించబడిన వారమే, లోకంలో ప్రభా అపవిత్రమైనటువంటి క్రియల చేత జీవిస్తున్నటువంటి వారమే. మమ్మల్ని ప్రేమించి దినమును మీ సంఘంలో నిలబెట్టుకున్నారు. ఎంతో జాగ్రత్తతో బ్రతకవలసినటువంటి మేము ఆ ప్రేమను విసర్జించి మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నాం. నాయన ఓర్పా వచ్చింది, రూతు వచ్చారు, ఇద్దరూ వచ్చారు నయోమి జీవితంలోనికి. కానీ ప్రభ మరలా ఓర్పా తిరిగి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. నాయన తన జీవితము అక్కడతోనే రాయబడ్డం ఆపివేయబడింది ప్రభ. ఇంకా తర్వాత తన చరిత్ర ఏమి రాయబడలేదు. కానీ ఆయన రూత్ అయితే అంటుంది, తన అత్తను ప్రేమించి తను ఏ ప్రేమనైతే తెలుసుకుందో ఆ ప్రేమగల దేశానికి తిరిగి వచ్చినప్పుడు ప్రభా ఆమె ఆశీర్వదించబడింది, ఆమె దీవించబడింది. ఆమె ఎంతో గొప్ప ప్రేమను చూపించిందని దైవ గ్రంథం చెప్తుంది. ప్రభా, ఆ ప్రేమను బట్టి ఆశీర్వదించినటువంటి మీరు నాయన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి వంశావళిలోనికి ఆశీర్వదించబడినటువంటి క్రమంలోనికి ఆమె పేరు రాయబడింది. ప్రభా, ఎంత గొప్ప ధన్యత! ఈ దినాన్ని మేమంతా ఆశపడుతున్నాం మా పేర్లు మీ జీవ గ్రంథంలో రాయబడాలని. ప్రభా, అవి శాశ్వత కాలం ఉండే జీవములోనికి మేము నడవాలనే ఆశపడుతున్నాం. కానీ ప్రభా, మాలో ఎటువంటి ప్రేమ ఈ దినాన్ని ఉందో ఆలోచించుకోవాలి ప్రభా. తారతమ్యాలు చూసి ప్రేమిస్తున్నామా? హెచ్చుతగ్గులను చూసి ప్రేమిస్తున్నామా? లోక సంబంధమైన విషయాలను బట్టి మేము ప్రేమిస్తున్నామా? ప్రభా, క్రీస్తు ప్రేమ మాలో నిలిచి ఉండాలి తండ్రి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగనివాడు అంటున్నారు తండ్రి. ఆయన మీ ప్రేమను మేము కలిగి ఉండి మా సహోదరులందరినీ ప్రేమించగలిగే కృప మాకు దయచేయండి. అన్నిటికన్నా మిక్కటముగానే ఎక్కువగాను ప్రభా మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. మేము స్వప్రయోజనమును యోచించుకుని ప్రభా నాయన వాటి కొరకు విచారపడుతూ శ్రేష్టమైన దాన్ని విడిచిపెడుతున్నామని ఆలోచించుకోలేకపోతున్నాం. నాయన మమ్మల్ని క్షమించండి తండ్రి. నాయన ఒకరు బాధలో ఉంటే వెళ్ళి పలకరించలేకపోతున్నాం, ఒకరు సంతోషిస్తుంటే వెళ్ళి వాళ్ళతో సంతోషించలేకపోతున్నాం. నాయన ఒక కార్యక్రమం జరుగుతుంటే అందులో పాలు పంచుకోలేకపోతున్నాం. సంఘ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాం. ఆరాధనకి ఎప్పుడు వస్తామా, ఎప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టు ఉంటుంది. నాయన ఏ కుడికి రాము, ఎప్పుడు రాము, అంతా స్వప్రయోజనమే, అంతా సొంత ఆలోచనలే, సొంత ప్రయాసలే. ప్రభా, ఎలా దీవించబడతాం? క్రీస్తు ప్రేమ మాలో నిలిచి ఉన్నదని మేము ఎలా చెప్పుకోగలుగుతాం? ఈ దినాన్ని విమర్శించుకోగలిగే కృపను మీరు మాకు దయచేయండి. మీ కార్యాలను భక్తితోనూ శ్రద్ధతోనూ చేయగలగడానికి సహాయం చేయండి తండ్రి. మీకు అయాస్కరంగా మేము ప్రవర్తించకూడదు. ఆయన మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మా సహోదరులను ద్వేషిస్తే వాడు అబద్ధం చెప్తున్నాడు, వాడు అబద్ధికుడు అంటున్నాడు. దేవుని ప్రేమ వాళ్ళలో నిలిచి ఉండదు అని చెప్తున్నాడు తండ్రి. నేను అవును ప్రభా, యోహాను భక్తుడు గొప్ప మాటలు రాశాడు. నేను మీ ప్రేమ మాలో నిలిచి ఉన్నట్లు మా సహోదరులను ప్రేమించి వాళ్ళ కష్టంలో, వాళ్ళ సుఖంలో, వాళ్ళ సంతోషంలో మేమంతా ఐక్యంగా పాలు పంచుకోగలగడానికి సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించండి. మీరు అక్కడి వరకు కూడా ఇట్టి ప్రేమలో ప్రభా, క్రీస్తు ప్రేమలో మమ్మల్ని నిలిచి ఉంచమని వేడుకుంటున్నాం. మా సేవకులను బలపరచండి నాయన. ఆయనకు ఆరోగ్యమును, శక్తిని దయచేయండి. ఇంకా అనేకమైన వాక్య సత్యముల చేత మా సంఘమును బలపరచుటకు, మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా నిలువబెట్టుటకు ప్రభా మీ కృపను అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని నాయన విడిచిపెట్టేవారుగా మేము ఉండకుండా వాటిని అనుసరించి జీవిస్తూ నాయన మంచి నేలను పడిన విత్తనాలుగా ఈ విత్తనాలన్నింటినీ ఒక్కొక్కటి మా యొక్క హృదయాల్లో నాటుకొని 100 మేము ఫలించగలగడానికి మీ కృప మా అందరి ఎడలా విస్తరింప చేయమని, మమ్మల్ని అందరినీ దీవించమని ఈ ప్రార్థన యేసు ప్రభువు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.